అందరికీ నమస్కారం అండి. నేను నా నోటితో చెప్పే మాట కానీ, నా చేతితో చేసే సహాయం కానీ, లేకపోతే నా వల్ల ఉపయోగపడాలి అనుకున్న వాళ్ళకి ఏదైనా నాకు తోసిన సలహా కానీ, లేదు నాకు తెలిసిన వాళ్ళ ద్వారా చేయించే సహాయం కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. అందు గురించి ఎక్కువ అధిక శాతంలో ఎవరొకళ్ళు వస్తూనే ఉంటారు, ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటారు. అది నాకున్నంత వరకు పరిధి దాటి నేను ఎప్పుడు చేయనండి, పరిధిలోనే చేస్తాను. ఎందుకంటే స్తోమతకి మించి ఏది కూడా చేయకూడదు. మనకు ఎంత స్తోమత ఉందో, మనం ఎంత ఆదాయం వస్తుందో దాన్ని పెట్టి మనం ఎలా చేయగలుగుతాము అనుకుంటాను. నేను ఎప్పుడు డిబ్బీ పెడతానని చెప్తాను మీకు. డిబ్బీ పెడతాం నాకు అలవాటండి. ఆ డిబ్బీలో వేసిన డబ్బులు ఇలాంటి వాటికి అవసరాలకి ఎవరికైనా ఉపయోగపడేలాగా చేస్తాను. లేదు అంటే ఒక గుడికో ఎక్కడికో వెళ్తానికి ఉపయోగపడతాను. ఆ రెండిట్లకే ఉపయోగిస్తాను ఆ డబ్బులు మట్టుకు. అలా తీసి దాసిని ఎప్పుడూ కూడా నేను ఇంట్లో ఖర్చు పెట్టుకోను. అది నా అలవాటు. అదే అలవాటు మా కోడలకు కూడా అలవాటు చేశాను. మన వల్ల